వెల్కమ్ టు స్వస్తిక్ డిజైన్ ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం పాలీలైన్ అంటే ఏమిటి, ఆర్క్ అంటే ఏమిటి, రెక్టాంగిల్ ఈ టూల్స్ కోసం తెలుసుకుందాం. మనం ఫస్ట్ పాలీలైన్ అంటే ఏమి లేదు, క్లిక్ చేసి ఎండ్ పాయింట్ స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసి ఇలా కిందకి ఇలా పైకి సేమ్ పెట్టుకోండి. ఇప్పుడు మీరు సెలెక్ట్ చేస్తే అంతా సింగిల్ లైన్ కింద వస్తుంది, లైన్స్ కింద రాదు. ఇప్పుడు లైన్ అనుకోండి, ఇప్పుడు క్లిక్ చేశారు కదా, స్టార్ట్ చేసి 1 2 3 ఇప్పుడు ఎస్కేప్ కొట్టి చూడండి. ఇది సింగిల్ లైన్, ఇది వేరే లైన్, ఇది డిఫరెంట్ లైన్, వేరే వేరే ఉన్నాయి. పాలీలైన్ అంటే ఓన్లీ సింగిల్ లైన్ అనమాట. పాలీలైన్ వల్ల అంత యూజ్ ఏమీ లేదు, జస్ట్ చెప్తున్నా మీకు. పాలీలైన్ అంటే సింగిల్ లైన్, అంతా కలిపి ఒకటే లైన్ కింద వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చి ఆర్క్లో చాలా టైప్స్ ఉన్నాయి. దీంట్లో 3 పాయింట్, స్టార్ సెంటర్ చాలా ఉన్నాయి. 3 పాయింట్ అంటే లేదు, 3 క్లిక్స్ చేయాలి. 1 2 3 ఇలా. స్టార్ట్ సెంటర్ అండ్ ఇలా స్టార్ట్ సెంటర్ అండ్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఆర్క్ పాలీలైన్ అంత యూజ్ ఏమీ లేవు. మెయిన్ వచ్చేసి రెక్టాంగిల్ టూల్. ఈ రెక్టాంగిల్ టూల్ ఉంది కదా, ఇది కొంచెం ఇంపార్టెంట్. షార్ట్ కట్ వచ్చి REC రెక్టాంగిల్ కనిపించింది మీకు ఇక్కడ చూడండి. రెక్టాంగిల్ ఎంటర్ చేయండి. దీన్ని క్లిక్ చేసి ఫస్ట్ డ్రాగ్ చేయాలి. డ్రాగ్ చేసిన తర్వాత స్పెసిఫై అదర్ కార్నర్ పాయింట్ ఆర్ 2 ట్యాబ్స్ కనిపించినాయి కదా, ఫస్ట్ @ చేయాలి. @ చేసి వాల్యూస్ ఇవ్వాలి. నేను 10 ఇంచెస్ ఇస్తున్నాను. 10 ఇంచెస్ కామా పెట్టాలి. ఇక్కడ కామా పెడితే లాక్ అవుతుంది, నెక్స్ట్ టైప్కి వెళ్తుంది. కామా కొట్టగానే మళ్ళీ ఇంకొక 10 నేను స్క్వేర్ ఇస్తున్నాను, కొట్టి ఎంటర్ చేస్తాను. 10, 10 చూడండి వచ్చింది రెక్టాంగిల్. ఇది కొంచెం ఇంపార్టెంట్. ఇప్పుడు దీన్ని డైమెన్షన్ చేయాలంటే అనోటేషన్ లీనియర్ క్లిక్ చేసి 10 వచ్చింది కదా, 10 మీకు ఇలా 10 స్క్వేర్. ఈ రెక్టాంగిల్ కొంచెం ఇంపార్టెంట్, ఇది కొంచెం ప్రాక్టీస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.